ఆర్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంఫ్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అన్న గుర్తుందా ఈ పాంఫ్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా, ఈ టీవీ కాన్ నుంచి, ఏబిఎన్ కాన్ నుంచి TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. రెండో హామీ చదవమంటారా? చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క అక్క చెల్లెమ్మా, 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కడ రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెల 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇలా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు కదా, ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతులు పైకి తెరబా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా?
ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మరి కనిపిస్తా ఉందా మీ కాకినాడలో లేదా పిఠాపురంలో? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇదే ముగ్గురు ఫోటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో పెట్టిన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా ఎత్తాలబ్బా, రెండు చేతులు పైకి ఎత్తి ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఈ ముగ్గురే ఇదే ఫోటో, ఇదే చంద్రబాబు కూటమి, మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట. అక్క చెల్లెమ్మా, ఇంటింటికి బెంజ్ కారంట. నమ్ముతారా? నమ్ముతారా చెల్లెమ్మా? నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? ఎన్ని మోసాలతో, ఎన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి